హాయ్ హలో. ఇప్పుడు నేను మీకు చూపించేది పాకం గారెలు, అలాగే మసాలా వడలు. ఈ రెండు ఎలా చేయాలంటే, మినప్పప్పుని ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఆ మినప్పప్పు తీసి గ్రైండర్లో వేసుకొని రుబ్బుకొని ఆ పిండిని పక్కన పెట్టుకొని ఒక 3 అవర్స్ వదిలేయాలి. తర్వాత ముక్కుల్లో నూనె అది బాగా మరిగాక దాంట్లో ఇలా వడలు చేసుకొని వేసుకోవాలి. ఈ చేసుకున్నటువంటి ఈ యొక్క గారెలు బాగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలో 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకం తయారు చేసుకోవాలి. ఈ తయారైన పాకంలో ఈ మనం వేపుకున్నటువంటి ఈ వడలు కొంచెం ఇలాచీ పౌడర్ జల్లి దానిపైన ఈ తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క గారెలు వేసుకోవాలి. ఇప్పుడు పాకం గారెలు రెడీ. నెక్స్ట్ సేమ్ పిండితో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, అలాగే 1 స్పూనుడు మిరియాల పొడి చల్లుకొని ఆ మిశ్రమం తీసి మళ్ళీ ఇలా వడలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు స్వీట్గాను తినచ్చు, అలాగే హాట్గాను ఒకే పిండితోని 2 రకాలుగా ఫాస్ట్గా అయ్యేటట్టుగా ఇది ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 రకాలు మనకి రెడీ అయినాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలు నేను చేశాను, చాలా బాగున్నాయి. మీరు కూడా చేయండి. ఈ పాకం వడలు కూడా చాలా టేస్టీ ఉన్నాయి.